హలో టెస్టర్స్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ సెలీనియం జావా ఇంటర్వ్యూ క్వశ్చన్ రిలేటెడ్. మన సబ్స్క్రైబర్ నుంచి వచ్చిన క్వశ్చన్ ఏమడుగుతున్నారంటే, ఇంటర్వ్యూలో ఎక్కువ స్ట్రింగ్స్ మీద ప్రోగ్రామ్స్ అడుగుతున్నారంట. సో స్టాండర్డ్గా ఏం క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలో చెప్పమంటున్నారు. ఓకే. సో ఫస్ట్ నేనైతే క్వశ్చన్స్ చెప్తాను, కానీ నా సజెషన్ ఏంటంటే మీరు జెన్యున్గా సబ్జెక్ట్ అయితే నేర్చుకుంటే బేసిక్స్ నుంచి మీకు ఎటు నుంచి అడిగినా కానీ మీరు దాన్ని ఇంటర్లింక్ చేసుకొని ఆన్సర్ అనేది తెప్పగలరు అనమాట, ప్రోగ్రామ్ అవుట్పుట్. సో ఇప్పుడు క్వశ్చన్స్ అనేది డిస్కస్ చేస్తాను. ఈ క్వశ్చన్స్ రిలేటెడ్ ఒక్కొక్క క్వశ్చన్కి డిఫరెంట్ అప్రోచెస్ నుంచి సొల్యూషన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఓకే. కొన్ని సింపుల్ స్టెప్స్‌తో కోడింగ్ చేస్తే అయిపోయి ఉంటాయి. కొన్ని వేరే అప్రోచ్ నుంచి లెంతీ స్టెప్స్ నుంచి రాస్తే అవుట్‌పుట్ వచ్చే ఉంటాయి. సో, ఇంటర్వ్యూలో మీరు క్వెషన్‌కి అవుట్‌పుట్ తెప్పించినా గానీ, వేరే అప్రోచ్ నుంచి తెప్పియండి అని చెప్పి అడుగుతా ఉంటారు కొన్నిసార్లు. ఓకే. సో, నేనిక్కడైతే ఒక అప్రోచ్ చెప్తాను. మీకేమన్నా ఇంకా ఇన్ డీటెయిల్డ్ ఎక్స్‌ప్లనేషన్ కావాలి, ఒక పర్టిక్యులర్ క్వెషన్‌కి మల్టిపుల్ సొల్యూషన్స్ ఎలాగా డిఫరెంట్ కాన్సెప్ట్స్ యూజ్ చేసి, ఏ కాన్సెప్ట్ యూజ్ చేసి ఎలా తెప్పిస్తాం అనేది మీకు కావాల్సుంటే కామెంట్‌లో ఒకసారి మెన్షన్ చేయండి. నేను డీటెయిల్‌గా ఒక్కొక్క ప్రోగ్రామ్ మీద డీటెయిల్ వీడియో డిఫరెంట్ అప్రోచెస్ తో చేస్తాను. సో, ఇక్కడ క్వెషన్స్‌లోకెళ్తే ఫస్ట్ థింగ్ వచ్చేసి గెట్ ఓన్లీ స్పెషల్ క్యారెక్టర్స్ ఫ్రమ్ ఏ స్ట్రింగ్. ఓకే. సో, ఎగ్జాంపుల్ వచ్చేసి స్ట్రింగ్ లెట్స్ సే ఒక స్ట్రింగ్ ఉందనుకుందాం. టాపిక్ అనేది ఒక స్ట్రింగ్ అనుకుంటే, స్ట్రింగ్ టాపిక్ ఈక్వల్ టు సెలీనియం ఆటోమేషన్. కొంచెం జూమ్ అవుట్ చేస్తా. ఓకే. సో, సెలీనియం ఆటోమేషన్ అనేది ఒక స్ట్రింగ్ అనుకుందాం. ఇందులో నేను స్పెషల్ క్యారెక్టర్స్ మధ్యలో ఇన్పుట్ చేస్తున్నా. ఓకే. సో, ఇక్కడ నేను స్పెషల్ క్యారెక్టర్స్ ఇన్పుట్ చేస్తున్నాను. ఎనీథింగ్ అనమాట స్పెషల్ క్యారెక్టర్స్. ఓకే. సో, ఇలాగ మనకి స్ట్రింగ్ ఉన్నప్పుడు ఓన్లీ స్పెషల్ క్యారెక్టర్స్ మాత్రమే కావాలంటే, సో డైరెక్ట్‌గా మనకి స్ట్రెయిట్ ఫార్వర్డ్ అప్రోచ్ వచ్చేసి మనకి స్ట్రింగ్ డాట్ ఓకే, రీప్లేస్ ఆల్ అనే మెథడ్ ఉంటదనమాట. రీప్లేస్ ఆల్ మెథడ్‌కి 2 స్ట్రింగ్ ఆర్గ్యుమెంట్స్ పాస్ చేయాలన్నమాట. 2 స్ట్రింగ్ ఆర్గ్యుమెంట్స్‌లో ఫస్ట్ ఏంటంటే మనకి ఓన్లీ స్పెషల్ క్యారెక్టర్స్ కావాలి అంటే ఇక్కడ లోయర్ కేస్ ఏ టు జెడ్, అప్పర్ కేస్ ఏ టు జెడ్. ఓకే. ఇవి డబుల్ కోట్స్ క్లోజ్ చేసి రెండో ఆర్గ్యుమెంట్ నేను ఇక్కడ ఎంప్టీ ఇస్తున్నా. ఓకే. ఎంప్టీ ఇస్తే దీని మీనింగ్ ఏంటంటే నాకు ఎక్కడైతే స్ట్రింగ్‌లో ఎక్కడైతే లోయర్ కేస్ ఏ టు జెడ్ ఆల్ఫాబెట్స్ ఉంటాయో అలానే క్యాపిటల్ అప్పర్ కేస్ ఓకే, ఏ టు జెడ్ ఆల్ఫాబెట్స్ ఉంటాయో ఎక్కడైతే ఆ క్యారెక్టర్స్ నాకు వస్తాయో వాటిని ఎంప్టీ స్ట్రింగ్‌తో రీప్లేస్ చేయమని చెప్పి చెప్తున్నానన్నమాట. సో, ఈ పర్టిక్యులర్ ఓకే స్ట్రింగ్ డాట్ రీప్లేస్ ఆల్ మెథడ్ యూజ్ చేస్తే మనకి ఈ పర్టిక్యులర్ స్ట్రింగ్‌లో లోయర్ కేస్, అప్పర్ కేస్ లెటర్స్ పోయాక ఏం మిగులుతాయి మనకి స్పెషల్ క్యారెక్టర్స్ మాత్రమే మిగులుతాయి అన్నమాట. ఓకే. సో, అది దానికి ఆన్సరు. నెక్స్ట్ రిమూవ్ లోయర్ కేస్ ఆల్ఫాబెట్స్ ఫ్రమ్ ఏ స్ట్రింగ్. ఓకే. ఎగ్జాంపుల్ మళ్ళీ ఇదే స్ట్రింగ్ అనుకుందాం. ఓకే. ఇదే స్ట్రింగ్ అనుకుంటే ఇక్కడ ఇందులో మనకి లోయర్ కేస్ ఆల్ఫాబెట్స్ మాత్రమే రిమూవ్ చేయాలంట. ఓకే. లోయర్ కేస్ ఆల్ఫాబెట్స్ మాత్రం రిమూవ్ చేయాలంటే ఏం చేయాలి మనం? మళ్ళీ దీనికి సేమ్ రీప్లేస్ ఆల్ మెథడ్ అనేది యూజ్ చేయాలన్నమాట. చూడండి ఇక్కడ రీప్లేస్ ఆల్ అని చెప్పి ఈ మధ్యలో మనకి జస్ట్ చిన్న మోడిఫికేషన్ ఉంటదన్నమాట. ఓకే. సో, ఇక్కడ నేను చూడండి ఏం చేస్తున్నానో లోయర్ కేసు ఏ టు జెడ్ ఓకే. ఓన్లీ లోయర్ కేస్ లెటర్స్ అంటే ఓకే. ఇక్కడ నాకు చూడండి అదర్ దెన్ లోయర్ కేసు నాకు ఎంప్టీ అవ్వాలి. అంటే ఇక్కడ నేనేం చేయాలంటే ఓకే ఏ టు జెడ్ ఉందా ఇక్కడ ఏ టు జెడ్ అనేసి ఇక్కడ పైన ఒక క్యాప్ సింబల్ పెట్టాలన్నమాట. అంటే క్యాప్ సింబల్ అంటే నాట్ ఓకే అదర్ దెన్ ఏ టు జెడ్ ఓకే అదర్ దెన్ లోయర్ కేస్ ఏ టు జెడ్ మిగతావి ఏ వచ్చినా గానీ ఓకే స్పెషల్ క్యారెక్టర్స్ అప్పర్ కేస్ లెటర్స్ లేకపోతే నంబర్స్ ఓకే అదర్ దెన్ ఈ నంబర్స్ ఏమన్నా వచ్చినా గానీ ఇక్కడ నాట్ పెట్టా కాబట్టి అదర్ దెన్ ఏమన్నా వచ్చినా గానీ ఎంప్టీ స్ట్రింగ్ తో రీప్లేస్ చేస్తానన్నమాట. ఓకేనా. సో, ఇది దీనికి సొల్యూషను. నెక్స్ట్ ఫైండ్ వొవెల్స్ ఫ్రమ్ ఏ స్ట్రింగ్. ఓకే. ఒక స్ట్రింగ్‌లో నుంచి వొవెల్స్ మాత్రమే ఫైండ్ ఔట్ చేయాలి. ఓకే. మళ్ళీ నేను ఇదే స్ట్రింగ్ తీసుకుంటున్నా. మీరు ఏ స్ట్రింగ్ అయినా తీసుకోవచ్చు. ఓకే. ఈ స్ట్రింగ్‌లో నుంచి నాకు వొవెల్స్‌ని ఫైండ్ చేయాలి. ఓకే. వొవెల్స్‌ని ఫైండ్ చేయాలంటే ఎలా చేస్తాము? అంటే
వొవెల్స్ తప్పించి, ఓకే, వొవెల్స్ తప్పించి మిగతా అన్ని మనకి రిమూవ్ అయిపోవాలన్నమాట. ఓకే, దానికి కూడా మనకి రీప్లేస్ ఆల్ మెథడ్లో చిన్న లాజిక్ చేంజ్ చేస్తే సరిపోద్ది అనమాట. రీప్లేస్ ఆల్ మెథడ్ ఇక్కడ మనకి ఏమేమి ఉంటాయండి వొవెల్స్ అంటే? ఏఈఐఓయు. ఓకే, ఏఈఐఓయు. దీన్ని ఏం చేయాలి మనం? ఓన్లీ వొవెల్స్ కావాలి. ఓకే, ఓన్లీ వొవెల్స్ కావాలంటే అదర్ దెన్ వొవెల్స్ మొత్తం ఎంటీ స్ట్రింగ్ తో రీప్లేస్ అవ్వాలి కాబట్టి ఇక్కడ నేను క్యాప్ సింబల్ పెట్టా. ఓకే, సో క్యాప్ సింబల్ పెడితే ఏంటి దీని మీనింగ్? ఓకే, అదర్ దాన్ ఈ క్యారెక్టర్స్ తప్పించి మిగతావన్నీ ఎంటీ స్ట్రింగ్ తో రీప్లేస్ అయిపోతే ఓన్లీ ఈ క్యారెక్టర్స్, ఓకే, ఇందులో ఏవైతే క్యారెక్టర్స్ ఈ స్ట్రింగ్ లో ప్రజెంట్ ఉంటాయో అవి మాత్రమే మనకి మిగులుతాయి అనమాట. ఓకే, ఒకవేళ మీకు స్పెసిఫిక్ గా ఓన్లీ నాకు స్ట్రింగ్ లో లోయర్ కేసు ఓవెల్సే కావాలి, లేకపోతే ఓన్లీ అప్పర్ కేసు ఓవెల్సే కావాలంటే, ఓకే, ఓన్లీ లోయర్ కేసు కావాలంటే ఇది యూస్ చేసుకోవచ్చు. ఓకే, లేదు మీకు స్ట్రింగ్ లో లోయర్ కేసు ఓవెల్స్ వద్దు, నాకు ఓన్లీ అప్పర్ కేసు ఓవెల్స్ మాత్రమే కావాలంటే మీరు ఇది యూస్ చేయాలన్నమాట, ఏఈఐఓయు. ఓకే, లేదు నాకు స్ట్రింగ్ లో లోయర్ కేస్ అయినా అప్పర్ కేస్ అయినా కానీ జస్ట్ నాకు ఓవెల్స్ అయితే చాలనుకుంటే, ఓకే, ఇలాగా ఏఈఐఓయు కాంబినేషన్ రెండు లోయర్ కేస్ అప్పర్ కేసు యూజ్ చేసుకుంటే సరిపోయింది అనమాట. ఓకేనా? నెక్స్ట్ రివర్స్ ద స్ట్రింగ్. ఓకే, స్ట్రింగ్ రివర్స్ చేయటం అనమాట. లెట్స్ సే స్ట్రింగ్ టాపిక్ ఈక్వల్ టు సెలీనియం విత్ జావా, ఓకే అని చెప్పి రాసుకున్నాను. ఇది స్ట్రింగ్ మనం రివర్స్ చేయాలన్నమాట. ఓకే, స్ట్రింగ్ రివర్స్ కొన్నిసార్లు సింగిల్ వర్డ్ ఇస్తారు, లేకపోతే ఇలాగా సెంటెన్స్ అంటే మల్టిపుల్ వర్డ్స్ ఉన్నాయి ఇస్తారు. ఓకే, స్ట్రింగ్ రివర్స్ చేయడం అంటే ఫస్ట్ ఏం రావాలి? ఏ రావాలి. ఓకే, స్ట్రింగ్ రివర్స్ అంటే ఏంది ఎవరికైతే తెలియదో ఒకసారి చూడండి. స్ట్రింగ్ రివర్స్ అంటే ఎలా ఉంటుంది? లాస్ట్ నుంచి క్యారెక్టర్స్ మనకి యాస్టీస్ లోయర్ కేసు ఉంటే లోయర్ కేసు, అప్పర్ కేసు ఉంటే అప్పర్ కేసు మనకి ప్రింట్ అవ్వకుండా వస్తాయి అన్నమాట. ఓకే, సో ఇది చూడండి, ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇది ఇలాగా అవుట్పుట్ ఎక్స్పెక్ట్ చేస్తాను అనమాట. ఓకే, ఇది అవుట్పుట్ ఫర్ ద రివర్స్ ఆఫ్ ద స్ట్రింగ్. ఓకే, నెక్స్ట్ రివర్స్ ద వర్డ్స్ ఆఫ్ స్ట్రింగ్ వితౌట్ చేంజింగ్ పొజిషన్. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేసాము? పై క్వశ్చన్ లో స్ట్రింగ్ మొత్తాన్ని రివర్స్ చేసాము. ఓకే, పై కేసులో స్ట్రింగ్ మొత్తాన్ని మనం రివర్స్ చేసాము. కింద కేసులో మనకి ఏం కావాలంటే ఆ స్ట్రింగ్ లో ఉన్న వర్డ్స్ పొజిషన్ మారకుండా వర్డ్స్ లో ఉన్న క్యారెక్టర్స్ మాత్రమే రిమూవ్ అవ్వాలన్నమాట. ఓకే, సో అవుట్పుట్ ఎలాగా శాంపిల్ అవుట్పుట్ అనేది ఎలా ఉంటుందంటే ఫస్ట్ లో అదైతే అది వర్డ్ అనేది చేంజ్ అవ్వకూడదు. ఎంయు, ఓకే, ఇది ఆల్రెడీ మనకు ఉన్నాయి కదా, ఇదే తీసుకుందాం. సెలీనియం విత్ జావా. ఓకే, సో వాట్స్ పొజిషన్ అలానే ఉంది, జస్ట్ ఆ వాట్స్ లో ఉన్న క్యారెక్టర్స్ మాత్రం రివర్స్ అయితే సరిపోద్ది అనమాట. ఇది అవుట్పుట్ దానికి ఇలా రావాలి. నెక్స్ట్ రిమూవ్ డూప్లికేట్ క్యారెక్టర్స్ అండ్ ప్రింట్ ఇన్ సేమ్ ఆర్డర్. ఓకే, సో మనకి లెట్స్ ఇంకొక స్ట్రింగ్ తీసుకుంటే స్ట్రింగ్ లాంగ్వేజ్ ఈక్వల్ టు జావా. ఓకే, సో ఇది ఒక స్ట్రింగ్ మనకి. ఈ స్ట్రింగ్ లో మనకి ఏంటిది? డూప్లికేట్ క్యారెక్టర్స్ అనే వెళ్ళిపోవాలి. ఓకే, ఏమేమి ఉన్నాయి మనకి డూప్లికేట్ క్యారెక్టర్స్? రెండు ఏలు ఉన్నాయి కదా, ఇవి డూప్లికేట్. ఓకే, డూప్లికేట్ వెళ్ళిపోయి మనకి ఏం రావాలి? అవుట్పుట్. ఓకే, డూప్లికేట్ వెళ్ళిపోయి అవుట్పుట్ అనేది మనకి జేఏవి. ఓకే, ఇదేంటిది? ఆర్డర్లో వెళ్తే జేఏవి వస్తుంది అనమాట అవుట్పుట్. ఓకే, ఇదేంటి? ఓకే, మనకు అడిగిన క్వశ్చన్కి ఆర్డర్లో వెళ్తే జేఏవి వస్తుంది. కొన్నిసార్లు నాకు ఆర్డర్తో పని లేదు, జస్ట్ నాకు క్యారెక్టర్స్ డూప్లికేట్ వెళ్ళిపోతే సరిపోద్ది అనుకుంటే మీరు ఆ డూప్లికేట్స్ని తీసేసి ఇది ఎనీ ఆర్డర్లో అనేది వచ్చిన ప్రాబ్లం లేదనమాట. ఇక్కడ దీనికి సొల్యూషన్ ఏంటంటే రిమూవ్ డూప్లికేట్స్ క్యార్స్ అంటే, ఓకే, మీరు ఏం చేయాలంటే ఈ మొత్తం స్ట్రింగ్ని మీరు క్యార్ అర్రేలోకి కన్వర్ట్ చేయాలి ఒకసారి. ఓకే, క్యార్ అర్రేలోకి కన్వర్ట్ చేసేసి మీరు డూప్లికేట్స్ ఏది అలో చేయదు మీకు కలెక్షన్స్లో డూప్లికేట్స్ అనేది హ్యాష్ సెట్ కానీ లింక్డ్ హ్యాష్ సెట్ కానీ డూప్లికేట్స్ని అలో చేయదనమాట. ఓకే, సో అప్పుడు మీరు ఏం చేయాలంటే ఆ క్యార్ అర్రేని ఓకే ఇన్పుట్గా పంపించాలి. ఓకే, హ్యాష్ సెట్కి ఒక లూప్లో పెట్టేసి హ్యాష్ సెట్కి
ఓకే మనకి ఇన్పుట్గా 1 by 1 క్యారెక్టర్ కనుక పంపిస్తే ఓకే ఇట్ విల్ ఫిల్టర్ అవుట్ ద డూప్లికేట్ క్యారెక్టర్స్ అనమాట. ఓకే సో ఇక్కడ మనకి ఈ కేసులో సేమ్ ఆర్డర్ కావాలి క్యారెక్టర్స్ అంటే లింక్డ్ హ్యాష్ సెట్ అంటే యూస్ చేయాలి. లింక్డ్ హ్యాష్ సెట్ అంటే మనకి డూప్లికేట్స్ రిమూవ్ చేస్తే అట్ ద సేమ్ టైం ఆర్డర్ ఓకే ఏదైతే ఇన్సర్షన్ ఆర్డర్ ఉంటుందో క్యారెక్టర్స్ ఇన్సర్షన్ ఆర్డర్ అది మనకి ప్రిజర్వ్ చేస్తుంది అనమాట. సో లింక్డ్ హ్యాష్ సెట్ అనేది దీనికి ఆన్సర్ అనమాట. ఓకే లింక్డ్ హ్యాష్ సెట్ యూస్ చేసి మనం అవుట్పుట్ అనేది తెప్పించాలి. నెక్స్ట్ గెట్ ఆల్ క్యార్స్ విత్ కౌంట్. ఓకే ప్రతి క్యారెక్టర్ యొక్క కౌంట్ అనేది కావాలి. ఓకే ఈ కేసులో చూసుకుంటే జావా ఉంది. ఓకే సో దీనికి ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ ఏంటి జే అనేది ఓకే జే అనేది ప్రింట్ అయ్యి ఓకే ఈక్వల్ టు 1. ఓకే అలానే ఏ అనేది ప్రింట్ అయ్యి ఏ ఈక్వల్ టు ఎన్నిసార్లు ఉంది మనకి ఏ ఓకే 2 టైమ్స్ అనమాట. నెక్స్ట్ అలానే వి ఓకే వి అనేది ఎన్ని టైమ్స్ ఉంది 1. ఓకే సో ఇలాగా మీకు ఎంత పెద్ద స్ట్రింగ్ ఉన్నా కానీ ఆ స్ట్రింగ్ లో ఏవైతే క్యారెక్టర్స్ ఎన్ని టైమ్స్ రిపీట్ అయినాయో దాని క్యారెక్టర్ అనే కౌంట్ అనేది కావాలన్నమాట. ఓకే దీన్ని మనం 2 వేస్ లో సాల్వ్ చేయొచ్చు. ఒకటి వచ్చేసి మనకి కలెక్షన్స్ లో హ్యాష్ మ్యాప్ ఓకే హ్యాష్ మ్యాప్ కానీ లింక్డ్ హ్యాష్ మ్యాప్ కానీ యూజ్ చేయొచ్చు. లేకపోతే ఇంకొక అప్రోచ్ వచ్చేసి మనకి స్ట్రీమ్స్ కాన్సెప్ట్ ఓకే స్ట్రీమ్స్ కాన్సెప్ట్ యూస్ చేసి ఈ డూప్లికేట్స్ ని రిమూవ్ చేయొచ్చు అనమాట. ఓకే దీని రిలేటెడ్ డీటెయిల్డ్ అనాలిసిస్ వీడియో అయితే మటుకి మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేస్తుంది, ఒకసారి అది గో త్రూ అవ్వండి. ఓకే 2 వేస్లో ఓకే లింక్డ్ హ్యాష్ సెట్ లింక్డ్ హ్యాష్ మ్యాప్ యూజ్ చేసి ఒక వీడియో చేసి ఉంచాను, అలానే మనకి స్ట్రీమ్స్ యూజ్ చేసి కూడా ఇంకొక వీడియో ఇన్ డీటెయిల్గా చేసి ఉంచాను, ఒకసారి ఛానల్లో గో త్రూ అవ్వండి. నెక్స్ట్ గెట్ ఓన్లీ రిపీటెడ్ క్యారెస్ కౌంట్ ఫ్రమ్ స్ట్రింగ్. ఓకే ఓన్లీ నాకు రిపీటెడ్ క్యారెస్ కౌంటే కావాలి. ఓకే ఇక్కడ ఏంటి పై క్వశ్చన్లో ప్రతి క్యారెక్టర్ యొక్క కౌంట్ కావాలి, ఇక్కడ ఏంటంటే ఓన్లీ రిపీట్ అయిన క్యారెక్టర్ కౌంట్ అనమాట. ఓకే ఈ కేసులో రిపీట్ అయిన క్యారెక్టర్ ఏంటిది ఏ ఈక్వల్ టు 2 అనమాట. ఓకే సో ఓన్లీ రిపీట్ అయిన క్యారెక్టర్ కౌంటే అంటే ఏ ఈక్వల్ టు 2 రావాలి, లేకపోతే జస్ట్ ఏ అనేది ప్రింట్ అవ్వాలి. ఓకే దానికి ఓకే ఇది కొంచెం సొల్యూషన్ లెంతీగా ఉంటుంది. ఓకే దానికి ఇన్ డీటెయిల్ వీడియో చేయమంటే నేను చేస్తాను. ఓకే సో ఇక్కడ ఆన్సర్ ఏమన్నా జావా స్ట్రింగ్ తీసుకుంటే ఆన్సర్ వచ్చేసి ఏ అనమాట. ఓకేనా ఎందుకంటే అదే మనకి రిపీటెడ్ క్యారెక్టర్ కాబట్టి. ఓకే నెక్స్ట్ వెరిఫై స్ట్రింగ్ యానాగ్రామ్. ఓకే యానాగ్రామ్ అంటే ఏంటంటే మనకి 2 స్ట్రింగ్స్ ఉంటాయి అనమాట. ఓకే 2 స్ట్రింగ్స్ ఇన్పుట్ ఉన్నప్పుడు లెట్స్ సే S1 ఈక్వల్ టు ఎర్త్. ఓకే ఎర్త్ అనేది తీసుకుంటే ఇంకో స్ట్రింగ్ అనమాట, ఇంకో మనకి హార్ట్ అనేది తీసుకున్నాం అనమాట. ఇక్కడ మనం చూస్తే అనాగ్రామ్ అంటే ఏంటంటే మనకి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద క్యారెక్టర్ పొజిషన్ ఓకే స్ట్రింగ్ లో ఉన్న క్యారెక్టర్ పొజిషన్ ఏదైనా కానీ ఓకే మనకి రెండో స్ట్రింగ్ లో ఆ క్యారెక్టర్ కౌంట్ అనేది మ్యాచ్ అవుతుందా లేదా అనేది చూసుకోవాలన్నమాట, అది యానాగ్రామ్. ఓకే ఈ కేసులో చూస్తే ఇక్కడ చూడండి ఈ అనేది మనకి మ్యాచ్ అయింది. ఓకే ఏ అనేది ఏంటి ఏ అనేది క్యారెక్టర్ పొజిషన్ ఓకే ఇండెక్స్ పొజిషన్ వేరైనా కానీ మనకి మ్యాచ్ అయింది అనమాట. ఓకే సో ఇలాగా మనకి ఇది యానాగ్రామ్స్ అనమాట. ఇది ఎలా వెరిఫై చేయాలి ఏంటంటే ఫస్ట్ మనకి ఆ 2 స్ట్రింగ్స్ అనేవి మనకి లోయర్ కేస్ అప్పర్ కేసు మిక్స్డ్ క్యారెక్టర్స్ లాగా ఇస్తే కనుక మనం దాన్ని లోయర్ కేసుకి కానీ ఫస్ట్ అప్పర్ కేసుకి కానీ 2 స్ట్రింగ్స్ ని కన్వర్షన్ అనేది చేసుకోవాలన్నమాట. కన్వర్షన్ అనేది చేసుకున్న తర్వాత ఈ 2 స్ట్రింగ్స్ ని సార్టింగ్ అనేది చేయాలన్నమాట. ఓకే సార్టింగ్ చేసేసి డైరెక్ట్ గా ఓకే S1 డాట్ ఈక్వల్స్ ఓకే S1 డాట్ ఈక్వల్స్ మెథడ్ యూజ్ చేసి S2 పెడితే మనకి ఆ 2 స్ట్రింగ్స్ అనేవి ఈక్వల్ అయితే అనాగ్రామ్ అని చెప్పి చెప్పొచ్చు అనమాట. అలానే మనకి ఇంకొక అప్రోచ్ కూడా ఉంది. ఓకే సో ఇవి మనకి ఫేమస్ గా రీసెంట్ టైమ్స్ లో మోస్ట్ ఫ్రీక్వెంట్ గా అడుగుతున్న క్వశ్చన్. గుర్తుపెట్టుకోండి ఒక థింగ్, ఇంటర్వ్యూలో కనుక మీకు ప్రోగ్రామ్ అవుట్పుట్ రాకపోతే ఆ ప్రొఫైల్ అనేది షార్ట్ లిస్ట్ చేయట్లేదు, కాబట్టి ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తారో చేయండి అనమాట. ఓకే ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే కమెంట్ లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.